యాక్టింగ్కి సంబంధించిన 4 ఆస్పెక్ట్స్ లో ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం గురించి ఓవరాల్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆహార్యం అనేది మనం తెలుసుకున్నాం. అయితే స్టేజ్ మీద యాక్టింగ్ చేసేటప్పుడు ఆహార్యం అంటే కాస్ట్యూమ్ అండ్ మేకప్ ఎంత ఇంపార్టెంట్ అనేది రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముఖ్యంగా స్టేజ్ మీద యాక్టింగ్ చేయడానికి సంబంధించిన విషయం. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. నేను యాక్టింగ్ కోర్స్ చేసేటప్పుడు మా టీచరు ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్పారు. జనరల్గా యాక్టింగ్ సంబంధించి రంగస్థలం మీద అంటే స్టేజ్ మీద మనం యాక్టింగ్ చేసేటప్పుడు మనకి సిట్టింగ్ రిహార్సల్స్ అని, రీడింగ్ రిహార్సల్స్ అని, స్టాండింగ్ రిహార్సల్స్ అని, రిహార్సల్స్ విత్ మూమెంట్ అని, తర్వాత కాస్ట్యూమ్ రిహార్సల్స్ అని, అంటే డ్రెస్ రిహార్సల్స్ అని, ఇవన్నీ ఉంటాయి. ఫైనల్ రిహార్సల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిహార్సల్స్ విత్ కాస్ట్యూమ్స్ అని ఉంటాయి. జనరల్గా చాలా మంది కాస్ట్యూమ్ రిహార్సల్స్ చెయ్యరు. కాస్ట్యూమ్స్తో రిహార్సల్స్ చేయకపోతే మనకు తెలియకుండానే ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్నది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అంటే మా మాస్టర్ చెప్పారనమాట థియేటర్ ఆర్ట్స్లో చదువుతున్నప్పుడు. మీకు భక్త ప్రహ్లాద నాటకం గురించి ఐడియా ఉందా? భక్త ప్రహ్లాద స్టోరీ అంటే హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా నమో నారాయణ అని చెప్పేసి విష్ణువునే ప్రార్థిస్తూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదు. హిరణ్యకశిపుడు రాక్షసుడు, నువ్వు రాక్షసుల్ని పూజించాలి కానీ దేవతలను పూజిస్తానంటావంటే నాకు చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. అయితే ఈ నాటకం లాస్ట్లో ఇందుగలడు అందులేడని సందేహం వలదని చక్రి సర్వోపగతను ఎన్నెందు వెతక చూసినా అందంతే కలడు అని ఒక లాస్ట్లో ఒక పద్యం ఉంటుంది. అంటే నువ్వు నమ్మిన దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడా అని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు. అవును అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అవును స్తంభంలో ఉంటాడు, కావాలంటే చూసుకో అంటాడు. అప్పుడు స్తంభం గదతో విరగొట్టగానే అది బయట నుంచి అతను ఎవరు నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు. అది స్టోరీ. అయితే ఒరిజినల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు, కానీ ఒరిజినల్ క్యారెక్టర్స్ విషయంలోకి వస్తే నరసింహస్వామి క్యారెక్టర్ చేసేటటువంటి ఆయన కొడుకే ప్రహ్లాదుడిగా చేశాడు అనమాట. ఆ పిల్లోడు 2-3 తరగతులు చదువుకునే పిల్లోడు అనమాట. అయితే వాడికి ప్రాక్టీస్ ఇచ్చారు. ఆ పిల్లోడికి చాలా మంచి ఆ పద్యాలు కానీ యాక్టింగ్ మొత్తం అంతా చాలా బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత రిహార్సల్స్లో అన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ డ్రెస్ రిహార్సల్స్ మాత్రం అవ్వలేదు. ఏముందిలే డ్రెస్ రిహార్సల్, నాటకం దగ్గర పడిపోయింది కదా, నాటకం వేసేద్దామని అనుకున్నారు. అన్ని సీన్స్లోనూ కూడా ప్రహ్లాదుడి క్యారెక్టర్ డైలాగ్స్ చాలా బాగా చెప్పి అద్భుతంగా రిహార్సల్స్లో చేసేవాడు. అయితే రాత్రి 10-10:30 టైంలోని నాటకం స్టార్ట్ అవుతుంది. అంతవరకు చిన్నపిల్లాడు కదా, అందువల్ల తను నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత నాటకం స్టార్ట్ అయ్యేటప్పటికి లేపి మేకప్ వేసి అంతా రెడీ చేశారు. ఎవరు మేకప్ వాళ్ళు వేసుకున్నారు. సీన్ బై సీను గ్రాడ్యువల్గా నాటకం రన్ అయిపోతుంది. లాస్ట్ సీన్ వచ్చేసరికి హిరణ్యకశిపుడు అడుగుతాడు ఆ గెటప్ తోటి, ఇందుగలడు అందులేదని సందేహం వలదు అని అంటున్నావు కదా, నీ చక్రి అంటే ఎక్కడైనా ఉన్నాడు అంటున్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. అవును ఈ స్తంభంలోనే ఉన్నాడు, కావాలంటే చూసుకో అని ప్రహ్లాదుడు చెప్తాడు. చెప్పగానే యాజ్ పర్ స్టోరీ ఈ హిరణ్యకశిపుడు గద పట్టుకొని స్తంభాన్ని బదులు కొట్టగానే ఒక్కసారిగా స్తంభంలో నుంచి విగరస్ మూమెంట్స్ తోటి ఎవరన్నా నరసింహస్వామి బయటికి జంప్ చేస్తాడు. ఆ చాలా బీభత్సమైనటువంటి గెటప్ తోటి ఆ సింహం దీంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒకసారి జంప్ చేసేసరికి ప్రహ్లాదుడు భయపడిపోయి హిరణ్యకశిపుడు సంకెక్కేస్తాడు. అంటే ఒరిజినల్గా అతను చూసి స్టోరీ పరంగా భయపడకూడదు, కానీ అని ఒక్కసారి హడిలిపోయి తను ఏం చేస్తాడంటే హిరణ్యకశిపుడు సంకెక్కేస్తాడు. స్టోరీ మొత్తం అక్కడితో ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్, అది అక్కడతో నాటకం అయిపోతుంది. కానీ ఆ ఎవరు నరసింహస్వామి ఎలా ఉంటాడో, గెటప్ ఎలా ఉంటుందో పాపం ఈ పిల్లోడికి తెలీదు. ఆ నరసింహస్వామి సొంత తండ్రే, కానీ ఆ గెటప్లో ఉంటాడన్న విషయం తెలియదు. అంటే కాస్ట్యూమ్ రిహార్సల్స్ వేసుకోలేదు, అందువల్ల భయపడిపోయి సంకెక్కేశాడు. సో నాటకం సడన్గా మధ్యలో ఆపేశాడు.
సో ఇప్పుడు అర్థమైందా ఆహార్యం తాలూకు ఇంపార్టెన్స్ ఎంత ఉందో. మేకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్ ఐఎమ్ టాకింగ్, బట్ ఈవెన్ సినిమాల్లో అలాంటి సమస్యలు అయితే రావు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ పాయింట్ మీతో షేర్ చేసుకున్నాను. నమస్కారం.